బీజేపీ పార్టీ మన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సి ఉంది. 90% నిధులు ఇవ్వాల్సి ఉంది. మన పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అత్తాపత్తా లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. బీజేపీ పార్టీ ఇయ్యము అని తేల్చి చెప్పినా కూడా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరూ ప్రశ్నించరు బీజేపీ పార్టీ. మరి వీళ్ళను బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమనాలి? బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి. బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి. మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, మనకు రాజధాని ఇవ్వదు, మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు, ఆఖరికి విశాఖపట్నం స్టీల్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది, మనకు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వదు. ఏ ఒక్క ప్రాజెక్టు ఏ ఒక్క ప్యాకేజ్ ఇవ్వకపోయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు జగనన్న గారు, చంద్రబాబు గారు. మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ ప్రాజెక్టు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, 33 లక్షల జనాభాకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. అటు సాగునీరు ప్రాజెక్టు, ఇటు తాగునీరు ప్రాజెక్టు. కానీ ఈ రోజుటికి రాజశేఖర రెడ్డి గారు 90% పనులు పూర్తి చేసి వెళ్లిపోతే 10% పనులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు అటు చంద్రబాబు గారికైనా ఇటు జగనన్న గారికైనా. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం కొట్లాడేందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టింది. పెద్ద పెద్ద మాటలు చెప్తారు అని చెప్పింది మన పోలవరము. రాజశేఖర రెడ్డి కళ అంతయ్యా నీకు వచ్చి కళ చెప్పాడా? పోలవరము షర్మిలా పోలవరం కళ నాకు అని అమ్మ ఆడుతున్నావు. పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది. అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. మేము అడుగుతున్నాం, ఈ రోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే